సబ్ట్రాక్షన్ అంటే ఏం చేయాలి? తీయాలి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లం ఒకటి చేయాలి. దా సాత్విక్ ప్రాబ్లం చదువు ఒకసారి. దానికి ఒక స్టోరీ చెప్పి లెక్క చెప్పు. ఎన్ని యాపిల్ ఇచ్చాడు? 8 యాపిల్ ఇస్తే ఎంత తిన్నావు? 8 చెప్పాలి. ఇప్పుడు నాకు ప్రాబ్లం చేయి. ఇవన్నీ సపరేషన్ ఏం చేస్తావు? ఎన్ని తీస్తావు? ఎన్ని మిగిలిన లెక్క పెట్టు. 5. ఇంకెన్ని యాపిల్ మిగిలిన నీకు? వెరీ గుడ్, క్లాస్ కొట్టండి. రంజిత్, సబ్ట్రాక్షన్ అంటే ఏం చేయాలి? తినాలి. కరెక్ట్, తినాలి. సరే, సబ్ట్రాక్షన్ అంటే ఏం చేయాలి? తీయాలి. సరే రంజిత్, దానికి కొన్ని చిన్న స్టోరీ చెప్పాలి. చెప్పు. చెప్పు. మా నాన్న ఇస్తే నువ్వు తిన్నావు? 4 తిన్నావా? ఇంకెన్ని మీలో చెప్పాలి. చెయ్యి. 6 ఎన్ని తింటావు? సరిపోయలేరండి, పక్కన కనిపించేకు. ఎన్ని మిగిలావు? 2 జాంపళ్ళు మిగిలేవు. ఇంకా వెళ్ళిపో. కిరణ్, నువ్వు ఇది లెక్క చదువు వస్తారు ముందు. దానికి ఒక చిన్న కథ చెప్పు. ఇంకెన్ని మిగిలిన నాకు లెక్క పెట్టి చెప్తున్నారు. వెరీ గుడ్ బాయ్. దాంట్లో ఎన్ని తిన్నావు? 5 తిన్నాయి. ఎన్ని మిగిలే? 2 రాసి. వెరీ గుడ్. సంజన, ప్రాబ్లం చదవమ్మా. 9 దానికి చిన్న కథ చెప్పు. నాకు ఏదో స్టోరీ చెప్పు. ఎన్ని ఇచ్చాడు? 9. వింటున్నాను. ఇంకెన్ని మిగిలిన లెక్క పెట్టి చెప్పాలి. ఓకేనా? ఇంకెన్ని మిగిలే తల్లి? 8 2 సంతరపల్లి మిగిలే. అవి నాకు ఇచ్చేస్తావా? రైట్, వెరీ గుడ్. జస్వంత్, కమాన్. ముందు జస్వంత్ ప్రాబ్లం చదువు. దానికి వచ్చిన కథ చెప్పు. ఎన్ని ఇచ్చేది? 4. నువ్వెన్ని తిన్నావు? 4 తింటే ఎన్ని మిగిలితాయో నాకు గీతలు గీసుకొని లెక్క పెట్టి చెప్పు. ఎన్ని తింటావు దాంట్లోనే? తినే 4. ఎన్ని మిగిలే? 0 రాసుకో. అంటే 4 ఇస్తే 4 తినేసావు. ఏం మిగిలాయా? నాకేం లేవైతే వెళ్ళిపో. ఏమని చెప్తా? దారా ముందు ప్రాబ్లం చదవమ్మా. మళ్ళీ చదువు. దానికి ఒక చిన్న కథ చెప్పు నాకు. నువ్వెన్ని తిన్నావు? అంటే ఏం తిన్నావా? తినలేదా? ఏం తినలేదు? నీకు ఇష్టం లేదా? ఓకే, పోన్లే. 5 ఇస్తే నువ్వేం తినకపోతే ఎన్ని మిగిలితే చెప్పాలి గీతలు గీసి. ఎన్ని గీతలు గీసావు మళ్ళీ కౌంట్ చేసుకో. 6 ఎందుకు గీసావు? 5 గీయాలి.
ఇక్కడ 5 దాంట్లో ఎన్ని తిన్నావు నువ్వు? ఎన్ని తిన్నావు ఇక్కడ? అంటే ఏమైనా తిన్నావా? 0 తిన్నావు. అప్పుడు ఎన్ని మిగిలే ఇంకా యాపిల్స్? 5 రాసుకో. గుడ్ బాయ్. కొంచెం క్లారిటీ రావాలి.